నమస్తే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మనం ఏప్రిల్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మాసంలో 3 ముఖ్యమైన విషయాలని. ఒకటి, ఈ ఏప్రిల్ మంత్లో మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అవేంటంటే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు ఈ ఏప్రిల్ మంత్లో మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మంత్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ 15 డేస్ చైత్ర మాసము, తర్వాత 15 డేస్ వైశాఖ మాసంతో కూడుకొని ఉంది. ఇందులో ఒక విశేషం ఇంకొకటి ఏమంటే, మనకి 19వ తారీఖున మనకి వైశాఖ మాసము శుద్ధ తృతీయ రోజున, ఆ రోజున మనకి 19వ తారీఖున అక్షయ తృతీయ పండగ ఆ రోజు మనకు జరుగుతూ ఉందండి. ఇది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఒక ఉదక కుంభదానం అంటే నథింగ్ బట్ అంటే వాటర్ బాటిల్ అని మనం అనుకోవచ్చు. కుంభం అంటే ఒక చెంబు లాంటిది కానీ, పాత్ర లాంటిది కానీ మనకి పూజా షాపుల్లో అమ్ముతూ ఉంటారన్నమాట. అలాంటి చెంబు లాంటిది, ఇత్తడిది కానీ, రాగిది కానీ తీసుకొని దాని నిండా నీళ్లు పోసి అందులో కొంచెం ఏదైనా జీలకర్ర కానివ్వండి, లేదంటే సుగంధభరిత యాలకులు కానీ వేసేసి, ఒక చిన్న స్వీట్ కానివ్వండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క కనేసి ఆ నీటిని అలా దానం చేయటాన్ని ఉదక కుంభదానం అంటారు. మనకి శ్రీరామనవమికి పానకం వడపప్పు పంచడంలో కూడా ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. అలా గనక నీళ్లు గనక పంచి ఇవ్వగలిగితే చాలా లాభప్రదంగా ఉంటుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఉదక కుంభదానం అది పర్టికులర్గా మనకి పౌర్ణమి తర్వాత, వైశాఖ మాసం ఎప్పుడైతే అమావాస్య తర్వాత అమావాస్య తర్వాత మనకి వైశాఖ మాసం వస్తుంది. ఈ వైశాఖ మాసం ఇలా గనక చేయగలిగితే ఎంతో పుణ్యప్రదము, ఎంతో శుభప్రదము, అందరికీ విపరీతంగా ధనము ధాన్యము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రొసీజరు. చక్కగా దీన్ని చేసుకొని పెద్దవాళ్ళకి గనక దానం చేయగలిగితే, పండితోత్తములకు కానీ, బ్రాహ్మణులకు కానీ, వేద పండితులకు కానీ అలా ఒక ఉదక కుంభాన్ని గనక దానం చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే గురుబలం విపరీతంగా పెరిగి ధనము ధాన్యము సంతానము సమృద్ధిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఏప్రిల్ మంత్లో ఉన్న ఈ ముఖ్యమైన విశేషాలు, పండగలు మీరు తెలుసుకున్నారు కాబట్టి తగు విధమైన మీరు రెమెడీస్ లాగా చేసుకుంటే అంత బాగుంటుందండి. అందరూ చక్కగా ఉండాలని, ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. తులారాశి వారికి ఏప్రిల్ 2026లో చూస్తే మనకి ఎలా ఉందంటే, వీళ్ళకి చాలా బాగుంది అని మనం చక్కగా చెప్పుకోవచ్చు. 100కి 85% ఏప్రిల్ మంత్లో తులారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఇది ఒక హ్యాపీ న్యూస్ గమనించుకోవాలి. అంతేకాకుండా వచ్చే జూన్ వరకు కూడా మీకు ఇంకా చాలా చాలా బాగుంది. మనం పంచాంగం ఫలితాల్లో కూడాను మన రాశి ఫలాలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇందులో ఈ రాశి వాళ్ళకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా తులారాశిలో ఉంటారు. మీకు ముందుగా చెప్పిన విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల మార్పు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఎలా ఉంటుందని గమనించాలి. ఏ విధంగా? ఫస్ట్ 15 డేస్ శత్రునాశాంత, అంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళంతా వాళ్ళే మీ దగ్గరలో నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సంపదలు వచ్చే అవకాశం ఉంటుంది, విజయప్రదంగా ఈ మాసం అంతా చక్కగా ఉంటుందని మీరు గమనించాలి. మనం డీటెయిల్స్ చూసుకుంటే 7వ స్థానంలో 6వ స్థానము నుంచి 7వ స్థానములకు సూర్యుడు మారటంతో ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది. తర్వాత 15 డేస్ కొంచెం ఆటంకాలతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7వ ఇంట్లో కనుక సూర్యుడు ఉంటే సామంత జన విద్వేష ధారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవి అంటారు. అంటే 7వ ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది? సామంత జన విద్వేష అంటే వీళ్ళ కింద పనిచేస్తున్న ఈ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే వీళ్ళతో పాటు బాగా చక్కగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళైతేనేమి సడన్గా వీళ్ళ మీద ద్వేషం పెంచుకొని వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి, మీరు ఎనర్జెటిక్గా మంచి ఎనర్జెటిక్ ఒక హై లెవెల్ అంబిషన్తో ముందుకు వెళ్ళిపోదాం అని పెద్ద పెద్ద ప్లానింగ్లు పెట్టుకొని ముందుకు వచ్చి కూర్చుంటే మీకు ఏదో ఒక విధంగా మీ యొక్క ఉత్సాహాన్ని అనగగొట్టడానికి మిమ్మల్ని అనవసరమైన ఆటంకాలు క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారని గమనించాలి. కానీ కుజుడు 6వ స్థానంలో ఉండటంతో ఒక బెస్ట్ టైం, ఒక బెస్ట్ ప్లేస్లో కుజుడు మాత్రం ఉన్నారు. ఏమవుతుంది? కుజుడు 6వ స్థానంలో అంటే వస్త్రలాభం, ధాన్యలాభం, ధనలాభము, యశాస్తద అంటే కీర్తి ప్రతిష్టలు చక్కగా ఉంటాయి. మనోల్లాస, మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. ధర్మసిద్ధి గమనించుకోండి. ధర్మసిద్ధి అంటే ధర్మబుద్ధిగా చక్కగా మీ పని మీరు చేయడానికి గనక ఏదైనా గనక సంకల్పం తీసుకుంటే ఈ టైంలో చక్కగా అది మీరు అన్ని అనుకున్న పనుల విధంగా చేసేసుకుంటూ ఉంటారు.
అయితే మిమ్మల్ని కావాలని అవమానించే వాళ్ళు ఉంటారు. అది కూడా గమనించుకోవాలి. ఈ 8వ స్థానంలో శుక్రుడు ఉండటంతో ఇది ఇంకా చాలా చాలా చక్కగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మీకు తీసుకొస్తుంది. శుక్రుడు 8th హౌస్‌లో ఉంటే దుఃఖనాశంతో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమః రాజదర్శనం రాజదర్శనం అర్ధప్రాప్తి అష్టమేత్ భృగునందనే అంటారు. అంటే దుఃఖనాశనం ఇప్పటిదాకా మీకేదైనా విషయాలు గనక బాధపడుతూ ఉంటే ఆ దుఃఖాన్ని పోగొడుతూ ఉంటుంది. మహాసౌఖ్యం గొప్ప సౌఖ్యాన్ని ఇస్తూ ఉంటాయి. బంధుమిత్ర సమాగమ బంధువులతోటి మిత్రులతోటి చక్కగా తిరుగుతూ ఉంటారు. రాజదర్శనం హై అఫీషియల్స్ కలవటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో ఉండి మంచి భోజనం తిని చక్కగా హ్యాపీగా ఉండే ఒక ఈ మంత్లో ఉన్నారని మీరు గమనించాలి. నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి బంధనము ఫస్ట్ మీకు రాజ్య లాభము, వస్త్ర లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దరిద్రము, ధనహీనత బాగా ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బంధించబడినటువంటి పరిస్థితి అంటే ఒక కన్ఫ్యూజ్ అయిన పరిస్థితిలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించడము, ఇండియాలో ఉందామా లేదంటే అబ్రాడ్లో ఉందామా, లేదంటే యూఎస్ నుంచి ఇండియా వద్దామా, లేదంటే జాబ్ చేసుకుందామా, లేదా జాబ్ను వదిలేసి ఏదైనా బిజినెస్ చేసుకుందామా, ఇలా ఆలోచనల గురించి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము, రాజ్యలాభము చక్కగా పాజిటివ్ సైడ్లో ఉన్నాయి. నెగటివ్ సైడ్లో చూస్తే రోగము, బంధనము, దరిద్రము. రోగము, బంధనము, దరిద్రము అంటే మీకు ఫైనాన్షియల్గా ఇబ్బందులతో పాటు హెల్త్ కాంప్లికేషన్స్ తీసుకొని వచ్చేసి వీటితో పాటు మీకు రాజ్యలాభము, ప్రమోషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బంధనము, బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోలేక కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనప్రాప్తి చక్కగా ఉంటుంది. అయితే కొంచెం నెగటివ్ సైడ్లో వీళ్ళకి హెల్త్, బంధనము, ధనహీనత, ఫైనాన్షియల్కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు విశాఖ నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా కార్యహాని, అనుకున్న పనుల్లో విజయం జరగక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా దాదాపు ఒక 85% అన్ని విధాలుగా చాలా బాగుంది. చక్కటి మంత్లో ఉన్నారు. ఒక ఫైనాన్షియల్గా విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలకు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఈ రాశి వారికి కనుక చూసుకుంటే ఎవరైనా బహుముఖ ఆదాయము, ఓకే, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం చాలా చాలా ముఖ్యం. ఈ స్వర్ణలక్ష్మి విశేష హోమం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు ఎవరికైనా జాబులో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటే, కార్యజయం లేకుండా ఆటంకాలు కలుగుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకము చేయించుకుంటే వీళ్ళకి కార్యజయం వచ్చేసి జాబులో చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంతేకాకుండా భార్యాభర్తలు ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళ మధ్య సరైన అవగాహన లేక ఒకళ్ళతో ఒకళ్ళు కనుక ప్రాబ్లమ్స్ ఉండి ఉంటే వీళ్ళ మధ్య అన్యోన్యత పెరగటానికి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, వీటితో పాటు విశ్వావసు గంధర్వరాజ హోమం అని ఉంటుంది. ఇవి చేసుకుంటే భార్యాభర్తల మధ్య వాళ్ళ జాతకంలో ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొలగిపోయి అన్యోన్యత పెరిగి చాలా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా కొంతమందికి విపరీతమైన శత్రుబాధ ఉండటము, లేదంటే రాహు దశ నడవటం వల్ల వాళ్ళకి విపరీతమైన మానసిక టెన్షన్లు, వేదనలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా యక్షరాక్షస పీడలు అంటారు. ఇలాంటి వాటికి మీరు చక్కగా నవదుర్గా హోమము, చండీ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది హెల్త్ కానివ్వండి, ఇంకొకటి కానీ, మీ ఏజ్ పర్టికులర్గా 35-40 సంవత్సరాల మధ్యలో ఉండి లైఫ్లో, కెరియర్లో అప్పటిదాకా చాలా చక్కగా దూసుకొని వచ్చేసి ఈ ఏజ్లో మీకు అరౌండ్ 40 అటు 5 ప్లస్ ఆర్ మైనస్ 4-5 ఇయర్స్ ఉండి కెరియర్లో కనుక బ్రేక్ వచ్చినట్లయితే, ఆగిపోయారు, స్టాగ్నెంటెడ్ అయ్యారు, గ్రోత్ లేదని మీకు కనుక అనిపించేస్తే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో మీకు చాలా వరకు ఉన్న శాపాలు లేదంటే గ్రహ యొక్క దోషాలు అడ్డం పడి మీ గ్రోత్ని ఎదగకుండా ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి సమస్య ఉన్నా ఒకసారి ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకొని తగు పరిష్కారాలు, తర్వాత పరిహారాలు చేసుకుంటే లైఫ్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.